ఈనాటి ధ్యాన భాగముగా లోక శుభవార్త 2వ అధ్యాయము 41 నుంచి 50 వచనాలు చదివి వినిపించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారో ఒకసారి దేవుని మీ హస్తాలను చూపించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరికైనా ఆనందం కలిగినప్పుడు, ఆనందం ఇతరులతో పంచుకున్నప్పుడు అది రెట్టింపు అవుతుంది, ఆనందం పెరుగుతుంది. మనకి ఎప్పుడైనా సంతోషం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, లేదా ఒక గొప్ప కార్యాన్ని చూసినప్పుడు, ఒక మహిమగల కార్యం నుంచి మనం వెళ్ళినప్పుడు ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం మానవులముగా. ఎప్పుడైతే మన ఆనందాన్ని ఇతరులకు పంచుకున్నామో ఆనందం ఏమవుతుందంటే రెట్టింపు అవుతూ ఉంటుంది. ఒక 10th క్లాస్లో పాస్ అయిన విద్యార్థి అద్భుతమైన మార్కులతో పాస్ అయిన తర్వాత తన స్నేహితులకు కానీ, తన బంధువులకు కానీ, తన ఇరుగు పొరుగు వారికి కానీ, తన ఇంటి వారికి కానీ ఆనందాన్ని అంతటిని ఏం చేస్తాడంటే పంచుకుంటూ ఉంటాడు. తద్వారా ఆనందం ఏమవుతుందంటే రెట్టింపు అవుతూ ఉంటుంది. మన గృహాల్లో కూడా కొన్ని కార్యాలు జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నామమున ఒక ప్రార్థన పెట్టి ఆ ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆరోపిస్తూ మన ఆనందాన్ని సంఘముతోనూ సమాజంతోనూ మనం పంచుకుంటూ ఉంటాం. ఈ విధంగా మన ఆనందం ఏమవుతుందంటే దేవుని దగ్గర రెట్టింపు అవుతూ ఉంటుంది. రెండవది, బాధ కలిగినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, బాధ కలిగినప్పుడు కూడా ఇతరులతో పంచుకుంటాం. కానీ బాధ ఇతరులతో పంచుకున్నప్పుడు రెట్టింపు అవుతుందా, సగం అవుతుందా అని అడిగితే బాధ తగ్గుతుంది. ఆనందాన్ని పంచుకున్నప్పుడు ఆనందం రెట్టింపు అవుతుంది, బాధను ఇతరులతో పంచుకున్నప్పుడు ఆ బాధ తగ్గుతుంది. అయితే అందరికీ మనలా మనుషులు ఉండరు కదా, అందరికీ మనలా కుటుంబాలు ఉండవు కదా, అందరికీ మనలా అందరూ ఉండరు కదా. మరి వారేం చేస్తారు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి వారు ఆనందం కలిగిన ఆయనతో చెప్పుకుంటూ ఉంటారు. ఆనందం కలిగినప్పుడు పంచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు, కానీ బాధ కలిగినప్పుడు పంచుకోవడానికి ఎవ్వరు ఉండరు. కానీ ఆ బాధను కూడా మనుష్యులు లెక్క చేయలేని బాధను, మనుష్యులు లక్ష్య పెట్టలేని బాధను మనం ఎవరితో పంచుకోవచ్చు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుతో పంచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అప్పుడు మన బాధ ఏమవుతుందంటే సగం అవుతుంది. మనుష్యులతో పంచుకున్న బాధ సగం అవుతుంది, దేవునితో పంచుకున్న బాధ మొత్తానికి పోతుంది. ఎవరో ఆమేన్ చెప్పలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుష్యులతో పంచుకున్న ఆనందం రెట్టింపు అవుతుంది, దేవునితో పంచుకున్న ఆనందం 100 రెట్లు అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు కదా, నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయనతో పంచుకుంటే ఆనందం కూడా రెట్టింపు అవుతుంది, ఆయనతో పంచుకుంటే బాధ కూడా కనబడకుండా పోతుంది. అలాంటి అద్భుతమైన దివ్య క్షేత్రంలోకి వచ్చిన మీరందరూ ప్రభువుకు ఒకసారి గట్టిగా జయధ్వనులు ఆరోపిస్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన ప్రభువు యొక్క కార్యాల గురించి మాట్లాడుకుంటూ, ప్రభువు యొక్క అద్భుతాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే ప్రభువు మనకు అనుగ్రహించిన గొప్ప వరం ఏంటంటే ఆనందాన్ని పంచుకోవడానికి కానీ బాధను పంచుకోవడానికి కానీ మన చేతిలో ఉన్న ఉపకరణం ఏంటి?
సాధారణంగా ఆనందం పంచుకోవడం అంటే ఒక మంచి భోజనం విందుని ఏర్పాటు చేస్తాం, లేకపోతే ఒక మంచి హోటల్కి తీసుకువెళ్తాం, లేదా రకరకాల ప్రదేశాలను సందర్శించి వారికి ఆనందాన్ని కలిగిస్తాం, లేదా వారికి నచ్చిన బట్టలు కొంటాం, నచ్చిన గిఫ్ట్లు ఇస్తాం. ఇలా రకరకాలుగా మన ఆనందాన్ని పంచుకుంటాం. మరి ప్రభువుతో మన బాధను పంచుకోవడానికి కానీ, ప్రభువుతో మన ఆనందాన్ని పంచుకోవడానికి కానీ మనకున్న ఒక గొప్ప ఉపకరణం ఏంటి అని అడిగితే, మన చేతిలో ఉన్న గొప్ప ఉపకరణం ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడికి ఒకసారి ఒక పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, ఒక అద్భుతంగా పాటలు పాడుతున్నాడని దైవజనుడు ఎంతగానో గర్వపడుతున్నాడట. అద్భుతంగా పాడుతున్నాడట, తన సంఘంలో ఉన్నవారు అందరూ కూడా అద్భుతంగా పాడేవారట. అయితే ఆయన దగ్గరికి సాతాను గారు వచ్చి, నువ్వు దేవుని స్తుతించేస్తున్నావు అనుకుంటున్నావు, అద్భుతంగా పాడేస్తున్నావు అనుకుంటున్నావు, నీ సంఘస్థులు అందరూ కూడా అద్భుతంగా పాడేయగలరు అనుకుంటున్నావు, అసలు ఈ పాటలు మొదలుపెట్టిందే నేను. నా రెక్కలను ఇలా అల్లాడిస్తే సప్తస్వరాలు బయటకు వచ్చి నా ప్రభువు ఎంతగానో తన్మయం అయిపోయేవాడు. అయితే సాతానుని పాటలతో మనం గెలవలేము. ఒక దైవజనుడు వాక్యం అద్భుతంగా ప్రకటిస్తున్నాడట. అద్భుతమైన వాక్యాల ద్వారా సంఘాన్ని ఎంతో హెచ్చరిస్తూ, బోధిస్తూ, నడిపిస్తూ ఎంతగానో సంఘాన్ని వాక్యంలో కడుతున్నాడట. అలా వాక్యంలో కట్టే ఆ దైవజనుడితో కూడా వచ్చి సాతానుడు అన్నాడట, నీకు తెలిసిన వాక్యాల కంటే నాకు ఎన్నో తెలుసు, ఎందుకంటే ప్రభువుకే వాక్యం చెప్పినవాడు సాతాను. సాతానుడు ఎలాంటి వాడు? సాక్షాత్తు వాక్దారిగా వచ్చిన దేవుడికే, వాక్ స్వరూపుడుగా వచ్చిన దేవునికే వాక్యం చెప్పినంత టాలెంట్ ఉన్నవాడు. అయితే సాతానుని పాటల ద్వారా ఓడించలేము, వాక్యం ద్వారా కూడా బోధించలేము. కానీ సాతానుడికి తెలియలేని ఒకే ఒక్క పద్ధతి, ఒకే ఒక్క ప్రక్రియ ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఏం చేయగలం అంటే సాతానుడు జయించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానును జయించడానికి మనకున్న గొప్ప ఆయుధం, మనకున్న గొప్ప పరికరం ప్రార్థన. అదే ప్రార్థన ద్వారా మనం మన ఆనందాన్ని దేవునితో పంచుకోగలం. అదే ప్రార్థన ద్వారా మన బాధను కూడా దేవుని ఎదుట ఉంచగలుగుతాం. అలాంటి గొప్ప ప్రార్థనను, అలాంటి గొప్ప దైవ సంభాషణను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎక్కడంటే తన దివ్యక్షేత్రంలో. ఈ దివ్యక్షేత్రంలో ప్రభువునందు కూడిన మీ అందరూ కూడా సజీవులుగా ఆయన ఆరాధించడం, ఆయన ప్రార్థించడం, ఆయన కొనియాడడం, ఆయన చేసిన గొప్ప మేలు, గొప్ప సూచక క్రియ. దేవునికి స్తోత్రం. విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న సమయాలలో ఆయన చేసిన వింతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో ఒక భాగంగా బాలుడైన యేసు చేసిన అద్భుతం, బాలుడైన యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక మహత్కార్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అది పస్కా పండగ. యెరూషలేముకు వాడుకు చెప్పిన తల్లిదండ్రులతో పాటు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళారంటే యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారు. పస్కా పండుగ నాడు సాధారణంగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే పస్కా పశువును వధించి విందు చేసుకుంటూ ఉంటారు. అంటే యెరూషలేము ప్రాంతానికి ఏటేటా విందు జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇశ్రాయేలు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశం చేర్చినందుకు తమ దేవుడే, సాక్షాత్తు తమ ప్రభువే ఐగుప్తు బానిసత్వం నుంచి యెరూషలేముని ఆ కానాను దేశానికి నడిపించాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారు ఏటేటా ఏం చేస్తారంటే పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఆ పస్కా పండుగ నాడు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి, దాన్ని కాల్చి, రాత్రి సమయం మెంచకుండానే దాన్ని కంగారుగా తింటూ ఉంటారు. ఒక అద్భుతమైన విందు, ఒక అద్భుతమైన పండుగ. అది ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుందంటే యెరూషలేము ప్రాంతంలో జరుగుతుంది. యెరూషలేము ప్రాంతంలో ప్రతి ఏటా జరిగే ఈ పండగకి ఎవరు వెళ్ళారంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. ఎవరితో పాటు వెళ్ళాడంటే తన తల్లిదండ్రులతో పాటు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు. యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పస్కా పశువును ఆ విందును ఆచరించిన తర్వాత తన తల్లిదండ్రులు తిరిగి ఎక్కడికి బయలుదేరిపోయారంటే నజరేతు ప్రాంతానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. నజరేతు ప్రాంతానికి వీరు వెళ్ళిపోతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఇంకా యెరూషలేములో ఉండిపోయాడు. యెరూషలేము పట్టణంలో ఉండిపోయాడు. యెరూషలేము పట్టణంలో ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఉండిపోయాడంటే అప్పుడు 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాలు ఒక బాలుడు ఎక్కడ ఉండిపోయాడంటే యెరూషలేము ప్రాంతంలో ఉండిపోయాడు. వీళ్ళు
యేసుక్రీస్తు ప్రభు మాతో పాటు వస్తున్నాడని ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఒక రోజు ప్రయాణం అంతా వెళ్ళిపోయారు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు తమతో పాటు లేడని తన తల్లిదండ్రులు తెలుసుకున్న తర్వాత తిరిగి 3 రోజులు వెనక్కి వచ్చారు. అంటే వాళ్ళు ప్రయాణం చేసిన ఒక రోజు, వారు తిరిగి వచ్చిన 3 రోజులు, 1+3 మొత్తం 4 రోజుల పాటు ఆ 12 సంవత్సరాలకు సంబంధించిన బాలుడు ఎక్కడ ఉండిపోయాడంటే యెరూషలేము ప్రాంతంలో ఉండిపోయాడు. 4 రోజులు ఒక మహాపట్నంలో ఒక అద్భుతమైన పండగ జరుగుతున్న సమయంలో, ఒక అద్భుతమైన కోలాహలం జరుగుతున్న సమయంలో ఒక చిన్న బాలుడు, 12 సంవత్సరాల వయస్సు గల బాలుడు 4 రోజులు 4 రాత్రులు తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ఉండిపోయాడట. దేవునికి స్తోత్రం. వీరు తిరిగి వచ్చే సమయానికి ఆయన ఏం చేస్తున్నారంటే బోధకుడితో కాదు, బోధకులతో, ఒక బోధకుడిని ఎదుర్కోవడానికే చాలా తెలివితేటలు, చాలా జ్ఞానం, చాలా ప్రజ్ఞ కలిగి ఉండాలి. అలాంటిది ఒకే ఒక్క బోధకుడితో కాదు, ఆయన బోధకులతో ఏం చేస్తున్నాడట, ప్రశ్నోత్తరాలు చేస్తున్నాడు, అవధానం చేస్తున్నాడు, అవధాన ప్రక్రియ చేస్తున్నాడు. వాళ్ళు బోధిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తిరిగి సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడు? 12 ఏళ్ళ వయసులో. ఇందులో వింత ఏముందయ్యా, ఇందులో ఆశ్చర్యం ఏముందయ్యా, ఇందులో అంత అద్భుతం ఏముంది అని అడిగితే ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తరాలకు వాళ్ళందరూ ఏమయ్యారట. అందుకే చెప్పుకుంటున్నాం, ఆయన ప్రజ్ఞకి, ఆయన ప్రత్యుత్తరాలకి, ఆయన ఇచ్చే సమాధానాలకి వాళ్ళందరూ ఏమైపోయారంటే విస్మయం పొందారట. ఏంటి తెలివితేటలు, ఏంటి ప్రజ్ఞ, ఏంటి ప్రజ్ఞాపాఠవాలు, ఇంతటి మేధాశక్తి ఎలా సాధ్యం 12 ఏళ్ళ కుర్రవాడికి అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా 12 ఏళ్ళ వయసు కుర్రవాడు ప్రతి తార్కిక ప్రక్రియను తిరిగి చేయగల ఆలోచన కలిగి ఉండడు. అంటే ప్రతి తార్కిక ప్రక్రియ తిరిగి చేయాలనే ఆలోచన శక్తి వాడికి ఉండదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 12 ఏళ్ళ పిల్లాడిని వాడు నివసిస్తున్న ఊరిలో ఎక్కడో ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వదిలేసిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. అదే ఆ కుర్రవాడిని మీ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పు అంటే చెప్పలేడు. నీకు అక్క ఉందా అని అడిగితే చెప్పగలడు. మీ అక్క తమ్ముడి పేరేంటి అని అడిగితే చెప్పలేడు. అంత తార్కికంగా ఆలోచించే మేధా శక్తి 12 ఏళ్ళ సంవత్సరంలో ఉండదు. 12 ఏళ్ళ కుర్రోడికి ఏం తెలుస్తుందండి? అప్పుడు దాకా తల్లిదండ్రుల చాటున పెరిగిన వ్యక్తికి, అప్పుడు దాకా తల్లి తండ్రి ఆశ్రయం ఇస్తూ భోజనం పెడుతూ తన కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ చిన్న పిల్లవాడికి ఏం తెలుస్తుంది? లోకం ఏం తెలుస్తుంది? మరీ ముఖ్యంగా వాళ్ళు ఉండేది నజరేతులో, వచ్చింది యెరూషలేముకి. పట్టణ ప్రాంతంలో 12 ఏళ్ళ కుర్రవాడు 4 రాత్రులు ఒంటరిగా ఉండడం అనేది సామాన్యమైన విషయమా? ఎవరు ఆహం పెట్టారో, ఎక్కడ పడుకున్నాడో, ఎలా ఉన్నాడో, అప్పుడు దాకా తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుని పిల్లవాడు సరంగా ఏమైపోయాడంటే ఒంటరి వాడిగా ఒక మహాపట్నంలో 4 రోజుల పాటు ఉండిపోయాడు. పోనీ అదో పక్కన పెట్టండి, ఎవరికి సమాధానాలు చెప్తున్నాడు? బోధకులకు సమాధానాలు చెప్తున్నాడు. తార్కిక జ్ఞానంతో నిండిపోయిన వారికి సమాధానం చెప్తున్నాడు. దైవ గ్రంథాన్నంతా, ధర్మశాస్త్రాన్నంతా అవపోసన చేసిన వారికి ప్రశ్నలు వేస్తున్నాడంటే ఆయన ప్రజ్ఞ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా ప్రజ్ఞావంతుల్లో 140 కంటే ఎక్కువ ఈ ఐక్యూను సాధించిన వ్యక్తుల్లో ప్రముఖుడు ఐన్స్టైన్. E=mc² అనే సూత్రాన్ని ఆయన కనిపెట్టారు. ఐన్స్టైన్ యొక్క ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞా లబ్ధి, ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటారు. అతని ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే 140 కంటే ఎక్కువ. అలాంటి వ్యక్తి, మళ్ళీ అంత ప్రజ్ఞతో కలిగిన వ్యక్తి మళ్ళీ పుట్టలేదు. ముందు లేడు, తర్వాత లేడట. అంత ప్రజ్ఞావంతుడు. సాధారణంగా ప్రజ్ఞకి సంబంధించి ప్రజ్ఞాలబ్ధి అని ఒక సూత్రాన్ని కనిపెట్టి ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను అంచనా వేస్తూ ఉంటారు. ఈ స్థాయిలో ఉంటాడు. కొంతమంది మందబుద్ధులు ఉంటారు, కొంతమంది బుద్ధిమాంద్యులు ఉంటారు, కొంతమంది సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు, కొంతమంది ప్రజ్ఞావంతులు ఉంటారు, కొంతమంది ప్రతిభావంతులు ఉంటారు, కొంతమంది మహాప్రజ్ఞావంతులు కలిగిన వారు ఉంటారు. ఇలా స్థాయిలు ఉంటాయి. మరి మన యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయాడు 12 ఏళ్ళ వయసులో?
మూఢుడు కాదు, మందబుద్ధుడు కాదు, సగటు ప్రజ్ఞావంతుడు కాదు, ప్రజ్ఞావంతుడు కాదు, ప్రతిభావంతుడు కాదు, మహాప్రజ్ఞావంతుడు స్థాయికి 12 ఏళ్ల కుర్రోడు వెళ్ళాడు. అది వింత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాలకి ఏమీ తెలీదు, లోకం అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, దయ్యం అంటే తెలీదు, అమాయకత్వంతో నిండిపోయిన ఆ వయసులో 12 ఏళ్ల సమయంలో అతడు చేసిన అద్భుతం ఏంటంటే, తన బోధలకు ఏం చేస్తున్నాడంటే అద్భుతమైన సమాధానాలు చెప్తూ ఉన్నాడు. అయితే ఇందులో కొన్ని ఆత్మీయ విషయాలు దాగి ఉన్నాయి, వాటిని ప్రస్తావించ ఈ ప్రజ్ఞ గురించి కానీ లేదా ఆయన తెలివితేటల గురించి కానీ ప్రస్తావించాలని అనుకోవడం లేదు. కానీ ఒక కొత్త కోణాన్ని వాక్యం నుంచి మనం ఆలోచిద్దాం. దేవుడు ఇక్కడ ఏమి ఆత్మీయ సత్యాన్ని మనతో మాట్లాడాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. వారు యెరూషలేముకు వెళ్తున్నారు, ఏటా వెళ్తున్నారు. ప్రభు ఇప్పటికి యెరూషలేము ఎన్నిసార్లు వచ్చాడంటే వాడుకు చొప్పున 12 సార్లు వచ్చాడు. అంటే ప్రతి ఏటా వాళ్ళు యెరూషలేము ప్రాంతానికి వెళ్తున్నారు, ఏటా వెళ్తున్నారు. ఇది ఎన్నోసారి అంటే 12వసారి. 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన ఏమాత్రం ఎవరికి ఎక్స్పోజ్ అవ్వలేదు. 12 సంవత్సరాల వరకు ఆయన ఏమాత్రం ఎవరికి తన మహాశక్తిని కనబరచలేదు. 12 ఏళ్ల వయసు, 12 సార్లు వచ్చాడు, వెళ్ళిపోయాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ 12వసారి తల్లిదండ్రులతో పాటు వస్తున్నారు. అయితే ఆ తల్లిదండ్రులు ఎంత అమాయకులు అంటే పస్కా పశువు గురించి వారు ఆనందపడుతున్నారు, పస్కా పండగ గురించి వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు, పస్కా వేడుకని ఆ విందును ఆరగించాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది సాక్షాత్తు నిజమైన ఛాయ అని వారు గ్రహించలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఆ పస్కా పశువు ఎవరో కాదు, ఆ పస్కా పశువు ఎవరో కాదు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తే, నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల. ఆ పస్కా వధువుగా వధించబడుతున్న వ్యక్తి నిజమైన రియాలిటీ. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు నిజం, పస్కా పశువు నీడ. నిజాన్ని ఎప్పుడు నీడ ఏం చేస్తుంది, వెంటాడుతూ ఉంటుంది. కానీ మనం నీడను చూసి ఇదే నిజమని అనగలుగుతామా? అనలేము. నిజం నిజమే, నీడ నీడే. యేసుక్రీస్తు ప్రభు నిజమైన పస్కా పశువు. ఆ పస్కా పశువుని వారి దగ్గరే ఉంచుకొని ఎక్కడికి వెళ్తున్నారు? పస్కా పండుగకు వెళ్తున్నారు. అయితే వాళ్ళ దృష్టి ఎంత చెదిరిపోయిందంటే యేసుక్రీస్తుతో పాటు పస్కా పండుగకు వెళ్ళారు, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుతో పాటు నజరేతుకు వస్తున్నారో లేదో గమనించుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం. వారితో దేవుడు ఉన్నాడని అనుకున్నారు, కానీ నిజానికి దేవుడు వారితో లేడు. చాలామంది అంటారు కదా, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు నీడగా ఉన్నాడు, దేవుడు మాకు అండదండగా ఉన్నాడు, ఈ యుద్ధం యెహోవాదే, యెహోవా మా పక్షాన ఉన్నాడు అని చాలామంది సగర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వారందరికీ ఈరోజు చెప్తున్నాను, నిజంగా దేవుడు ఉన్నాడు నీతో అని అనుకుంటున్నావా, లేదా నీతోనే దేవుడు ఉన్నాడా? దేవునికి స్తోత్రం. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో వస్తున్నాడు, దేవుడు నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేస్తున్నాడు అని భ్రమలో బతుకుతున్నావా? నిజంగా దేవుని యొక్క ఆత్మస్పర్శను ప్రతి అడుగున అనుభవిస్తున్నావా? వారు పస్కా పండగకు వెళ్ళారు, పస్కా పండగ నుంచి తిరిగి వచ్చారు. కానీ పస్కా పండగకు వెళ్ళినప్పుడు పస్కా పశువుని వధించిన తర్వాత, వేడుక చేసుకున్న తర్వాత తిరిగి వచ్చే సమయంలో వారితో పాటు ఎవరు లేరంటే దేవుడు లేడు. చాలామంది ఒక వాక్యాన్ని ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. అది ఏ వాక్యం అంటే, దేవుడు హృదయం అనే తలుపు యొద్ద తట్టుతూ ఉన్నాడు, లేదా నీ గృహం యొక్క తలుపు దగ్గర, ద్వారం దగ్గర తడుతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదివినప్పుడల్లా నాకు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. అదేంటి, ఇంటిలో ఉండాల్సిన ప్రభువు ద్వారం దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోయాడు? నా ఇంటిలో కొలువై ఉండాల్సిన దేవుడు నా గృహం బయటకు ఎప్పుడు వెళ్ళిపోయాడు? నేను ఎప్పుడు తలుపులు వేస్తాను? నీకు తెలియకుండానే దేవుడు నిన్ను దూరం చేసేసుకుంటున్నాడేమో, లేదా దేవుడిని వదిలేసి నువ్వు తెలియకుండానే ముందుకు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావేమో. ఒక్కసారి మధ్యాహ్నకాల సమయంలో ప్రశ్నించుకో. దేవునికి స్తోత్రం. దేవుడు లేడని గ్రహించడం, దేవుడు ఉన్నాడని అనే భ్రమలో బతుకుతూ ఉంటారు చాలామంది. సంసోన్ అట ఎప్పటికెప్పుడు బలం వచ్చేస్తుందని ఆ తాళ్ళను తెంపుకోవడానికి ప్రయత్నం చేశాడట. దేవుని ఆత్మ తను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని తర్వాత తెలుసుకున్నాడు. అంటే దేవుడు నాతో ఉన్నాడనే భ్రమలోనే బ్రతుకుతున్నాడు.
దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా వస్తున్నాడు, దేవుడు నీకు నీడగా వస్తున్నాడు, దేవుడు నీకు అండగా వస్తున్నాడని చాలామంది ప్రకటిస్తున్నారు. కానీ నిజంగా దేవుణ్ణి వెంట పెట్టుకుని నడిచేవారు ఎంతమంది? దేవునితో నడిచేవారు ఎంతమంది? దేవుడు మాతో పాటు వస్తున్నాడు, నిజంగా ఆయన స్పర్శను, ఆ పరిశుద్ధాత్మను ప్రతి దినము అనుభవించేవారు ఎంతమంది అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సరైన సమాధానం ప్రస్తుతం ఉన్న క్రైస్తవ లోకం నుంచి రాదు. మా గుళ్ళో దేవుడు ఉన్నారు అంటారు, మా ఇంట్లో దేవుడు ఉన్నాడంటారు, మా కుటుంబంలో దేవుడు ఉన్నాడంటారు, మా ప్రయాణంలో దేవుడు ఉన్నాడంటారు, మా జీవితంలో దేవుడు ఉన్నాడంటారు. కానీ దేవుడు నిజంగా నీతో ఉన్నాడా? ఆయన వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావా? అలాగే వదిలిపెట్టి ఎంత దూరం పోయారంటే ఒకరోజు పోయారు. కానీ అదృష్టం ఏంటంటే దేవుడు లేడని ఒక్క రోజులోనే తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారితో లేరని ఒక్క రోజులోనే తెలుసుకున్నారు. చాలా సంతోషం. కానీ దేవుణ్ణి విడిచి వాళ్ళు వెళ్ళిన రోజులు ఎంత? ఒక్కరోజే. కానీ మళ్ళీ దేవుణ్ణి చేరుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయాణం అంతా అదేంటి? ఒక రోజులో వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి ఇంటి ఎంత దూరమో ఈ ఇల్లుకి ఆ ఇల్లు కూడా అంతే దూరం కదా ఉండాలి. వీళ్ళు వెళ్ళింది ఒక రోజు, తిరిగి వెళ్ళింది ఎన్ని రోజులు? 3 రోజులు. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఒక్క క్షణంలో జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఆయన చేరుకోవాలంటే కొన్ని యుగాలు పడుతుంది. దేవునికి స్తోత్రం. అంత సులువుగా, అంత సులభంగా ప్రేమగల దేవుడు, వాత్సల్యం గల దేవుడు, కృపగల దేవుడు, కరుణగల దేవుడు, వాత్సల్యం పూర్ణుడు, అద్భుతమైన సమాధానకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రేమగల వాత్సల్యుడు, లోకాన్ని ఎంతో ప్రేమించిన వాడు, బలైపోయిన వాడు, రక్తం గార్చిన వాడు, ఇలా ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా సరే దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుని ఒకరోజు ప్రయాణం చేస్తే దానికి రెట్టింపు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే దేవునికి వ్యతిరేక దశలో నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు ఒక అడుగు నువ్వు వేస్తే దేవుడు ఎన్ని అడుగులు వెళ్ళిపోతాడంటే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాడు. దీన్ని తిరిగి చెప్తాను. దేవుని వైపు ఒక్క అడుగు నువ్వు వేయగలిగితే ఆయన 10 అడుగులు నీ కొరకు వేసుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి విడిచి ఒక అడుగు వైపు వెళ్దామా? దేవుని వైపు ఒక అడుగు వేద్దామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వైపు ఒక అడుగు వేయడానికి? దేవునికి స్తోత్రం. ఆయన్ను విడిచి ఒక్కరోజు ప్రయాణం చేశారు, మళ్ళీ ఆయన్ని చేరుకోవడానికి 3 రోజులు ప్రయాణం చేశారు. మొత్తం వెరసి 4 రోజులు. ఈ 4 రోజులు వారికి ఎవరు దొరకలేదంటే దేవుడు దొరకలేదు. పోనీ ఇదంతా బాగానే ఉంది, పక్కన పెట్టండి. వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు. ఒకసారి చదవండి ఆ మాటలు. లూకా సువార్త 2వ అధ్యాయము. ఆయన తల్లిదండ్రులు కుమారుడా ఎవరు చేశారండి? ఎవరు వదిలేసిపోయారు? ఎవరు పట్టించుకోకుండా పోయారు? మళ్ళీ తిరిగి ఎవరిని నిందిస్తున్నారు? వెళ్ళిపోయింది ఇల్లు, వదిలేసిపోయింది ఇల్లు, చూసుకోలేంది ఇల్లు, పట్టించుకోలేంది ఇల్లు. మళ్ళీ తిరిగి కంప్లైంట్ ఎవరి మీద? యేసుక్రీస్తు మీదే. ఒకసారి చదవండి మళ్ళీ ఆ మాటను. దుఃఖపడుతూ నిన్ను వెతుకుచుంటున్నాము అని ఆయనతో, కుమారుడా మమ్మును ఎందుకు ఇలా చేశావు? దేవుడా నన్నెందుకు ఇలా చేశావు? నీ సన్నిధికి వస్తున్నాను, నీకు ప్రార్థన చేస్తున్నాను, నీకు ఆరాధన చేస్తున్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, నీ మందిరంలో ఎంతో ప్రయాసపడుతున్నాను, నీ సేవ కొరకు ఎంతో ఆరాటపడుతున్నాను, నీ దైవజనులను ఎంతగానో వెంబడిస్తున్నాను, అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నావని దేవుణ్ణి నిందించే వాళ్ళు తప్ప నీ తప్పును తెలుసుకునేది ఎప్పుడు? ఒక వ్యతిరేక కార్యం నీ జీవితంలో జరిగినప్పుడు, ఒక వ్యతిరేక సంఘటన నీ కుటుంబంలో జరిగినప్పుడు, కొన్ని వ్యతిరేకతలను అనుభవించినప్పుడు, కొన్ని దుఃఖాలు గుండా నువ్వు వెళ్ళినప్పుడు, కొన్ని సమస్యలు గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి నిందించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు తప్ప తమను ఆత్మ పరిశీలన చేసుకునేవారు, అంతః పరిశీలన చేసుకునేవారు తక్కువైపోతున్నారు. నిజానికి తప్పు ఎవరిది? విడిచిపెట్టి వెళ్ళిపోయిన తల్లిదండ్రులదా? అక్కడే ఉండిపోయిన యేసుక్రీస్తు ప్రభుదా? చెప్పండి. 12 ఏళ్ళ కుర్రాడు, చిన్నపిల్లోడు, ప్రతి ఏటా వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. ఉన్నాడా లేదో తెలుసుకోలేకపోయారట. అంటే వారి దృష్టి అంతా ఛాయాచిత్రం మీద ఉంది కానీ నిజమైన పస్కా పశువు మీద వారికి లేదు. దేవునికి స్తోత్రం.
నిజమైన పస్కా పశువు అది. దేవుని గొర్రెపిల్ల, దేవుని నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల బలి అవ్వడం ద్వారా మానవాళ్ళందరికీ ఏం కలుగుతుందంటే పాప విమోచన కలుగుతుంది. అది నల్లవారైనా తెల్లవారైనా, భారతీయులైనా, ఈజిప్షియన్ అయినా, ఇండియన్స్ అయినా, ఇంకెవరైనా సరే, జపనీస్ అయినా, చైనీస్ అయినా, ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ తెగకు చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, వారందరి కోసం ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి దేవుడు జపాన్ని ఎంతో ప్రేమించెను, దేవుడు యెరూషలేముని ఎంతో ప్రేమించెను, దేవుడు హిందూస్ని ఎంతో ప్రేమించెను, దేవుడు క్రిస్టియన్స్ని ఎంతో ప్రేమించెను, దేవుడు ముస్లిమ్స్ని ఎంతో ప్రేమించనని రాయలేదు. దేవుడు హిందీ మాట్లాడేవారిని ప్రేమించెను, దేవుడు అరబిక్ మాట్లాడేవారిని ప్రేమించెను, దేవుడు ఫ్రెంచ్ మాట్లాడేవారిని ప్రేమించెను, దేవుడు గ్రీకు మాట్లాడేవారిని ప్రేమించెను, ఇటాలియన్ మాట్లాడేవారిని ప్రేమించెను, లాటిన్ మాట్లాడేవారిని ప్రేమించెను, ఇంగ్లీష్ మాట్లాడేవారిని ప్రేమించనని రాయబడలేదు. దేవుడు నల్లవారిని ప్రేమించెను, దేవుడు తెల్లవారినే ప్రేమించెను, దేవుడు ఎర్రవారిని ప్రేమించనని రాయబడలేదు. ఏం రాయబడిందంటే ఈ లోకంలో ఉన్న సకల 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 ప్రాణకోటిని ప్రేమించెను. ఈ లోకాన్ని ప్రేమించి తన ఒక్కడై ఉన్న కుమారుని బలి అవ్వడానికి పస్కా పశువుగా అనుగ్రహించిన అద్భుతమైన గొర్రె పిల్లను విడిచిపెట్టి ఇలా దారిలు చూసుకున్నారు. ఆ పస్కా పశువును వదిలేసి, ఆ దేవుని నిర్దోషమైన గొర్రెపిల్లను వదిలేసి ఛాయాచిత్రం వెనబడి పడుతున్నారు. నిజాన్ని వదిలేసి, సత్యాన్ని వదిలేసి నీడ వైపు పెరిగెడుతున్నారు. నీడ మనకి మన అవసరాలను తీరుస్తుందా? వస్తువు మన అవసరాలను తీరుస్తుందా? నీళ్ళ గ్లాస్ పెట్టానండి, నీళ్ళ గ్లాస్ నీడ పడింది. నీడను పట్టుకుంటావా? వస్తువుని పట్టుకుంటావా? వస్తువుని పట్టుకుంటే మన అవసరం తీరుతుంది, నీడ పట్టుకుంటే మన అవసరం తీరదు. వీళ్ళ పస్కా పశువుని చిత్రం దగ్గరికి వెళ్ళిపోతున్నారు విందు చేసుకోవడానికి, కానీ నిజాన్ని వదిలేశారు. మనం ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకుంటామో మనం సత్యంలో స్థిరులుగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. సత్యంలోనే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ స్వతంత్రం అంటే అపవాది కల్పించే రకరకాల బంధకాలను, వాటిని అన్నిటినీ, ఆ బంధకాలన్నిటినీ విడిపించుకోవడానికి మనకు ఒక సత్యం అవసరం, మనకి స్వతంత్రం అవసరం. ఆ స్వతంత్రత ఎవరిలో ఉందంటే సత్యంలో ఉంది. ఆ సత్యం పేరు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అయితే వారు సత్యాన్ని కనుగొనగలిగారు. కానీ ఇక్కడ ఒక మాట నన్ను ఎంతో ఆకర్షించింది. ఒకసారి ఆ మాటను చదవండి, ముగిస్తాను నేను. 2వ అధ్యాయము 51, 52. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును, వయస్సు యందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. ఒకసారి మాటలు చెప్దామా? యేసు ప్లేస్లో నీ పేరు పెట్టుకో. ప్రణయ జ్ఞానమందును, చదవండి, మీ పేరు పెట్టుకొని చదవండి నాతో పాటు. ప్రణయ జ్ఞానమందును, వయస్సునందును, మీ పేరు పెట్టుకోండి అమ్మా. నాది ప్రణయ్ కాబట్టి నా పేరు పెట్టుకొని చదవండి. మీ పేరు పెట్టుకొని మీరు చదవండి. ప్రణయ జ్ఞానమందును, లోబాబు జ్ఞానమందును, సురేష్ జ్ఞానమందును, అను జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. ఈ 4 ఎప్పుడు జరుగుతాయి? మీరు పై వచనాన్ని చూస్తే బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదుగు బలం పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద, దేవుని దయ ఉంది. ఫస్ట్ని యేసుక్రీస్తు ప్రభుకి ఎవరి దయ ఉందంటే దేవుని దయ ఉంది. దేవుని దయ వాళ్ళు, దేవుని దయ లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చేతులు ఎత్తండి. దేవుని దయ నా మీద లేదు అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. అందరి మీద ఉంది. అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకునే వాళ్ళు అందరూ చేతులు ఎత్తండమ్మా. పోని దేవునికి స్తోత్రం. దేవుని దయ నా మీద ఉంది. ఓకే. మరి కింద మనుషుల దయ, దేవుని దయ, వయస్సు, జ్ఞానము, వర్ధిల్లుట, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే పై వచనం